పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓం సంజీవిని మెగా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మనం ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మిత్రుల యొక్క అనుభవాన్ని మనం ఈరోజు పంచుకోబోతూ ఉన్నాం. ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆలా ముకుంద ప్రసాద్ గారు వారి యొక్క ధ్యాన అనుభవాల్ని వారి యొక్క మాటల్లో మనం పంచుకోబోతూ ఉన్నాం. సో నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీ పేరు, మీ ఊరు, మీ కుటుంబ నేపథ్యము, మీ విద్యార్హత, మీ వృత్తి గురించి తెలియచేయగలరు? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ కూడా ధ్యానాభివందనాలండి. నేను ఒంగోలుకి చెందినవాడిని. నా పేరు ఆలా ముకుంద ప్రసాద్. నా వృత్తి మెడికల్ రిప్రజెంటేటివ్. మా నాన్నగారు శర్మ కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? ధ్యానానికి నేను 2020 ముందు, అంటే కరోనా టైంలో, కరోనాకు ముందు 2019 ఆ టైంలో నా మిత్రుడు ప్రదీప్ కుమార్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానానికి ముందు నా జీవితం, ధ్యానానికి తర్వాత జీవితం అని అంటే ఫస్ట్ ఆధ్యాత్మికంగా కొన్ని ఆలోచనలు కానివ్వండి, లేకపోతే ఏదైనా నెగిటివ్ థాట్స్ అండ్ పాజిటివ్ థాట్స్ అనేటువంటి ప్రక్రియ ద్వారా, అంటే ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు ఇంతకుముందు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు ఆ నెగిటివ్ థాట్స్ ఎప్పుడన్నా వచ్చినా కానీ దాన్ని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలి మనం అనేటువంటి ఒక పాజిటివ్ థాట్తో నిత్యం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళేటువంటి నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇది ధ్యానంలో నేను బాగా తెలుసుకున్నదండి. సార్, ధ్యానం వల్ల ఆరోగ్యం అని, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత అని అంటారు కదా. సో మీలో కలిగిన మార్పులు? ముఖ్యంగా ధ్యానం వల్ల చక్కటి ఆరోగ్యం అంటారండి. ఈ ఆరోగ్యం అనేటువంటిది ముఖ్యంగా మన మనసుకి, మైండ్కి సంబంధించింది. ఇది ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలో కూర్చొని నిత్యం సాధన అనేది చేస్తూ ఉంటామో, మన మనసు, మన మైండ్ మన ఆధీనంలో ఉండి మనకి ఎక్కడా కూడా ఉద్రేకత పడకుండా ఉండేటువంటి ఒక అనాలోచితమైనటువంటి ఆలోచనలు కూడా అణిచివేసి మన మనసును మన కంట్రోల్లోనే, మన మైండ్ మన కంట్రోల్లోనే ఉండేటువంటి ఒక ధ్యాన ప్రక్రియ ఈ ధ్యానం అండి. కాబట్టి ఆరోగ్యం అనేది ఎప్పుడు బాగుంటుంది? మన మనసు, మన మైండ్ బాగున్నప్పుడే చక్కటి ఆరోగ్యంతో మనం ఉంటాం. ముందు ఆ మైండ్, మన మనసును పెట్టుకోవాలంటే చక్కటి ధ్యానం చేయాలి, సాధన చేయాలి. అప్పుడు చక్కగా అన్ని ఆరోగ్యాలు, చక్కగా అన్నీ బాగుంటాయి. ఆరోగ్యపరంగా నాలో కలిగినటువంటి మార్పులు అంటే ఎప్పుడు నిత్యం ఆరోగ్యంగానే ఉన్నాను. కాదే కరోనా టైంలో నేను ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యానో, ఆ ఎఫెక్ట్ అనే టైంలో ఎక్కువ ధ్యాన సాధన చేశానండి. నేను బాగా సాధన చేసేవాడిని. అప్పుడు నాకు ధ్యానానుభవం కూడా చాలా కలిగినాయి, నాకు చాలా అనుభూతి కలిగినాయి. అంటే ఈ ధ్యానం ద్వారా మనం నేర్చుకున్నది కూడా ఏంటంటే, ఆ కరోనా టైంలో కూడా ఆ భయాన్ని కూడా వీడి మనం ఎలా ముందుకు వెళ్ళగలము అనేటువంటి నిత్య పాజిటివ్ మైండ్తోనే మనం ఆ కరోనా అధిగమించి మనం బయటికి పడ్డామనేది నేను చెప్పుకోగలుగుతాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మిగతా ప్రాణికోటితోటి, మీ యొక్క మిత్రులతోటి ఏ విధంగా ఆ మిత్రత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని పొందుతూ ఉన్నారు? ప్రాణకోటి అంటే ఇంకా చెప్పనవసరం లేదండి. ఎందుకంటే అవి మూగజీవులు అని అంటారు. సో మనకి కనపడే ఇంట్లో పెంచుకునే కుక్కలు కానివ్వండి, లేదా మనం నిత్యం ఎప్పుడు గోశాలకు వెళ్ళేటువంటి అక్కడ చూసే నిత్యం ఆవులు కానివ్వండి, లేకపోతే మనం వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జంతువుల్ని మనం చూస్తుంటాము. నిజంగా ప్రకృతిలో అవి ఒక భాగం అండి. నిజంగా ఎందుకనంటే అవి చూపించేటువంటి ఒక ప్రేమ, కరుణ నిజంగా చెప్పాలంటే ఎంతో వర్ణనాతీతం నిజంగా చెప్పాలంటే. కాబట్టి వాటిని ఎక్కువ మనం ప్రేమిస్తూ ఉండాలి. నా ప్రేమ కూడా వాటి పట్ల ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటుంది. సార్, మీరు ఎప్పుడు శాకాహారిగా మారారు? శాకాహారిగా మారకముందు మీ యొక్క ఆలోచనలు, ఎమోషన్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ధ్యానంలోకి వచ్చిన తర్వాత క్రమేణా తగ్గిందండి ఇది బాగా. ఎందుకంటే అది ధ్యానం ద్వారానే అనుకోవచ్చు. ఇంకా దీనికి ముందు అని అంటే, ధ్యానానికి ముందు అని అంటే మాత్రం కొంచెం ఎక్కువ తినేవాడిని. సార్, పత్రి సార్ని మీరు ఎప్పుడు కలిశారు? కలిసినప్పుడు ఎలాంటి అనుభూతులు మీకు కలిగినాయి? అలాగే ధ్యానంలో కూడా మీకు ఎలాంటి సందేశాలు ఏమన్నా అందించారా? పత్రిజీ గురువు గారిని నేను కలిసింది 2016, 2017 టైంలో అనుకుంటానండి. అప్పుడు ఒకసారి కలిసినప్పుడు వారిని చూడగానే నిజంగా చెప్పాలంటే ఇది పోలుస్తున్నానని కాదండి, ఒక తెల్లటి పీచు మిఠాయి కనుక నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోతుందో, వారిని చూడంగానే మన మనసులోని భావాలు అసలు శూన్యమైపోయినాయండి. ఏమీ లేదు, అతన్ని చూడగానే శూన్యమైపోయినాయి. అంటే ఆ వ్యక్తి యొక్క ఆ తేజస్సు, ఆ కిరణాలు నిజంగా వారి తలభాగం పైన ఉన్నటువంటి కానివ్వండి, వారిని చూస్తేనే ఒక తేజస్సు నిజంగా నాకు వెలవరిచింది. అది మాత్రం నిజంగా నేను చెప్పుకోగలనండి.
ఇంకా నాకు ఎప్పుడన్నా అతని ద్వారా మెసేజెస్ అంటేనే నాకు ఎప్పుడు కూడా కూర్చున్నప్పుడు మాత్రం నాకు ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీని నాకు ఎప్పుడు వస్తూ ఉంటుందండి ధ్యానంలో. అది నేను గొప్పగా ఒక అనుభూతిగా చెప్పుకోవచ్చు. సార్ ఇంత అద్భుతమైన ధ్యానం గురించి తెలుసుకొని ఎంతో ప్రశాంతతని, ఎన్నో లాభాల్ని పొందారు కదా! మరి ఈ సమాజానికి ధ్యానపరమైనటువంటి సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలంటే ముఖ్యంగా ఎప్పుడన్నా ఈ శాకాహార ర్యాలీకి కానివ్వండి, లేదా ధ్యానపరమైనటువంటి క్లాసెస్ జరగడం కానివ్వండి, ధ్యాన ప్రబోధాల గురించి కానివ్వండి, ఎక్కడైనా సరే జరుగుతున్నప్పుడు కానీ నేను వెళ్ళటం కానీ, లేదా నా స్నేహితుల ద్వారా ఎవరైనా పలానా చోట ఉన్నాయని చెప్తే వెళ్ళడం కానీ, లేదా ఇంట్లో యూట్యూబ్లో పెట్టుకొని కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటివి నేను చూడటం కానీ అలా మాత్రం జరుగుతూ ఉంటాయి. సార్ మరి పిఎంసి ఛానల్ గురించి మీ యొక్క మాటల్లో పిఎంసి ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఎలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని ఆకర్షితులు చేస్తున్నాయి? సో అలాగే పిఎంసి ఛానల్కి మీ యొక్క సహాయ సహకారాల గురించి కూడా మీ మాటల్లో. ముందుగా పిఎంసి ఛానల్ వారికి, యాజమాన్యానికి సదా కృతజ్ఞతలండి. పిఎంసి ఛానల్ వారు ఎక్కడెక్కడో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా నలుమూలలా ఎక్కడో గ్రామాల్లో జరిగేటువంటి ఒక ధ్యానపరమైనటువంటివి అయితేనే కానివ్వండి, ఆధ్యాత్మికతపరమైనటువంటి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కూడా ఎలివేట్ చేసి అందరూ ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి నిత్యం వ్యక్తితో కూడా మాట్లాడి వారి యొక్క ధ్యానానుభవాలు అయితేనేవ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, వారి యొక్క అనుభవాలు తెలుసుకొని ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఈ రోజుల్లో ఎంతోమంది నేర్చుకోవడానికి యూట్యూబ్లో, టీవీలో చూసినప్పుడు పిఎంసి ఛానల్ కూడా చూడొచ్చు. సో వాటి ద్వారా కూడా ఎన్నో నేర్చుకోవడానికి, ధ్యానానుభవం గురించి తెలుసుకోవడానికి కూడా వీరు ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఎంతో చక్కగా ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నందుకు చాలా 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 ధన్యవాదాలండి. ఇక వారికి సహకరించేటువంటి విధంగా అంటే కనుక వారికి ఏదైనా సరే మేము ముందుకు వచ్చి వారు ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నా కానీ మాకు ఇక్కడికి వచ్చి మీరు ఇది మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా, ఒక ప్రజల ద్వారా మేము వెళ్ళాలన్నా కానీ తప్పనిసరిగా మేము ఎప్పుడు వాడు వెంటే ఉంటామండి. పిఎంసి ఛానల్కి ఎప్పుడూ కృతజ్ఞతలు మేము. సార్ చివరిగా ఇప్పుడున్నటువంటి ఈ సమాజానికి ఈ ధ్యానం యొక్క ఆవశ్యకత, సహకారం యొక్క ఆవశ్యకత గురించి మీరు తెలియచేయండి. ముందుగా ఈ సమాజంలో ఉన్నటువంటి నైతిక మౌలిక నిత్యం అవసరం ఏది అని అంటే ముఖ్యంగా ధ్యానం అండి. నా ఉద్దేశం అయితే అసలు స్కూల్స్లో కూడా, కాలేజెస్లో కూడా ఇంతకుముందు గేమ్స్ పీరియడ్ అని అలా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు కూడా కనీసం ఒక 15 to 20 minutes ఒక మెడిటేషన్ పీరియడ్ అని చెప్పి పెట్టి కనుక పిల్లల్ని కూడా ఒక ధ్యానం గురించి తెలియజేయడం కానివ్వండి, స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా చెప్తూ ప్రబోధ చేస్తూ స్కూల్స్లో కూడా ఇట్లా డెవలప్మెంట్ కనుక చేసి ఇట్లా మెడిటేషన్ పీరియడ్ కనుక పెట్టి కనుక చేస్తే ఖచ్చితంగా ఈ రోజుల్లో జరిగేటువంటి విద్యార్థుల యొక్క ఈ కాంపిటీషన్ మార్కెట్ ఏదైతే ఎడ్యుకేషన్లో ఉందో వాళ్ళు స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా వాళ్ళు చక్కగా ఏ విధంగా మేము ముందుకు వెళ్ళగలం, ఏ విధంగా మేము ఏమి చదవగలం అనేటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా ధ్యానం అనేది ఒక వ్యక్తికి, ఒక సమూహానికి సంబంధించింది కాదండి. యావత్ ప్రపంచం అసలు ఈ విశ్వమంతయు కూడా ధ్యానమయమై ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ధ్యానమయమై ప్రతి ఒక్కరూ మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉండాలని కూడా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూసారా మిత్రులారా, అలా ముకుంద ప్రసాద్ గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో సో వారి మాటల్లో మనం విన్నాం. సో ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది వారి యొక్క మాటల్లో మనం తెలుసుకున్నాం. సో ఇంత అద్భుతమైనటువంటి ధ్యాన అనుభవాల్ని వారు మనకు పంచినందుకు మన పిఎంసి ప్రేక్షకులందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. ముఖ్యంగా నా ధ్యాన అనుభవాలు, ఆధ్యాత్మికపరమైనటువంటి ఈ మాటలు నా ద్వారా తెలుసుకోవడానికి నాకు సహకరించినటువంటి పిఎంసి ఛానల్ వారికి, యాజమాన్యానికి, అలాగే పత్రిజీ గురువు గారికి సదా నా ధన్యవాదాలు.